నమస్తే అన్న. తూతిక ప్రకాష్ భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమకారండి. అవును, సైకిల్ మీద. అంటే నేను రైతుని, నీ ఆగమైపోయా. భద్రాచలం నుంచి ఆగమైపోయింది కాబట్టి నాకు రైతు బంధు రాలా, ఏం రాలే. రైతులను మోసం చేసినట్టు రేవంత్ రెడ్డిని ఓడించడానికే భద్రాచలం నుంచి వచ్చిన సైకిల్ మీద 19 తారీఖు బయలుదేరి. కాంగ్రెస్ పార్టీ చిత్తుకు ఓడిపోతా ఉంది. తెలంగాణలో ఆల్రెడీ అందరికి తెలుసు. ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో చూడు, మీరు చూస్తూనే ఉంటారు కదా పైన ఆ యంత్రాలతోనే పడగొట్టి బీదలు కట్టుకుంటే ఆ యొక్క మరి ఇల్లుల్ని హైడ్రాతోని కూల్చి బీద ప్రజల్ని ఆగం చేసిండు. ఒకటే చెబుతా ఉన్నా, రేవంత్ రెడ్డి యొక్క మరి తమ్ముడు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళెందుకు కూర్చోలే? బీద ప్రజలను కూర్చోడం తప్పు. రేవంత్ రెడ్డి ఇది మొదట సూచన. ఏమి అసలు అమలు ఉంటే నీ సైకిల్ మీదకి వస్తారన్న. 100% గెలవబోతా ఉంది. మెజార్టీ కోసమే. ఆల్రెడీ గెలిచిపోయినట్టే కానీ మెజార్టీ కోసం చూస్తా ఉన్నా. వాళ్ళు అట్టే చెబుతారండి. నేను సర్వే చేసింది కదా అన్ని ప్రాంతాల్లో. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏ మాత్రం మంచిగా లేదు. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. నమస్తే అన్న. తూతిక ప్రకాష్ భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమకారండి. అవును, సైకిల్ మీద. అంటే నేను రైతుని, నీ ఆగమైపోయా. భద్రాచలం నుంచి ఆగమైపోయింది కాబట్టి నాకు రైతు బంధు రాలా, ఏం రాలే. రైతులను మోసం చేసినట్టు రేవంత్ రెడ్డిని ఓడించడానికే భద్రాచలం నుంచి వచ్చిన సైకిల్ మీద 19 తారీఖు బయలుదేరి. కాంగ్రెస్ పార్టీ చిత్తుకు ఓడిపోతా ఉంది. తెలంగాణలో ఆల్రెడీ అందరికి తెలుసు. ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో చూడు, మీరు చూస్తూనే ఉంటారు కదా పైన ఆ యంత్రాలతోనే పడగొట్టి బీదలు కట్టుకుంటే ఆ యొక్క మరి ఇల్లుల్ని హైడ్రాతోని కూల్చి బీద ప్రజల్ని ఆగం చేసిండు. ఒకటే చెబుతా ఉన్నా, రేవంత్ రెడ్డి యొక్క మరి తమ్ముడు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళెందుకు కూర్చోలే? బీద ప్రజలను కూర్చోడం తప్పు. రేవంత్ రెడ్డి ఇది మొదట సూచన. ఏమి అసలు అమలు ఉంటే నీ సైకిల్ మీదకి వస్తారన్న. 100% గెలవబోతా ఉంది. మెజార్టీ కోసమే. ఆల్రెడీ గెలిచిపోయినట్టే కానీ మెజార్టీ కోసం చూస్తా ఉన్నా. వాళ్ళు అట్టే చెబుతారండి. నేను సర్వే చేసింది కదా అన్ని ప్రాంతాల్లో. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏ మాత్రం మంచిగా లేదు. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్.